వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వావిలాల స్వరూపరాణి. జ్యోతిష్యము ఇన్ డైలీ లైఫ్, జ్యోతిష్యము నిత్య జీవితంలో ఉపయోగపడే విధానం గురించి నేను వీడియోలు చేస్తున్నాను. మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోలను ఆదరించి మీ భవిష్యత్తుకు పునాదిలాగా వేసుకోండి. ఎందుకంటే హిందూ ధర్మశాస్త్రం మనకు అనేక మంచి మంచి గ్రంథాలను ఇచ్చింది. ఆ గ్రంథాలలో జ్యోతిష్ శాస్త్రం కూడా ఒకటి. అందుకని ప్రతి మానవుని యొక్క జీవితము 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, రాశుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి బేసిక్గా మీ రాశి ఏంటిది, మీ నక్షత్రం ఏంటిది అని తెలుసుకొని జ్యోతిష్ శాస్త్రంను నిత్య జీవితంలో ఉపయోగించుకొని అందరూ మంచిగా ఉండాలని నా యొక్క కోరిక. తప్పనిసరిగా నా నా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు చిత్త 3, 4 పాదాల గురించి తెలియజేస్తాను. చిత్త 3, 4 పాదాలు. గత వీడియోలో నేను చిత్త 1, 2 పాదాల గురించి తెలియజేశాను. ఇప్పుడు చిత్త 3, 4 పాదాల గురించి తెలియజేస్తున్నాను. ఇది 3వ పాదము రాకు దీర్ఘమిస్తే రా అనే దాని కిందకి వస్తుంది. 4వ పదము రాకు గుడిస్తే రి అనే దాని కిందకి వస్తుంది. ఇది తులారాశికి చెందుతుంది. చిత్త 3, 4 పాదాలు కూడా తులారాశికి చెందుతుంది. తర్వాత వీరి యొక్క గణము రాక్షస గణము, నాడి మధ్య నాడి, యోని పులి, నక్షత్రాధిపతి కుజుడు. వీరి చిత్త యొక్క నక్షత్రాధిపతి కుజుడు అండి. తర్వాత వీరు విశ్వకర్మ దేవుని ఆశీర్వాదంతో కళా నైపుణ్యము, సృజనాత్మకతను కలిగిన వారు. వీరికి విశ్వకర్మ దేవత ఆశీర్వాదము ఉంటుంది. ఎవరికి? చిత్త నక్షత్రం వారికి. ఇది తులారాశికి సంబంధించింది. ఈ నక్షత్రం యొక్క అధిపతి కుజుడు. వివాహ వ్యవస్థలో చిత్త నక్షత్రము 3, 4 పాదాలు గనక బయోడేటా వచ్చినట్లయితే వారికి ఏ నక్షత్రము ఎన్ని పాయింట్లు వస్తుందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. మీరు జాగ్రత్తగా గమనించండి. అశ్విని నక్షత్రంకు 22 పాయింట్లు మాత్రం వస్తున్నాయండి. ఇట్స్ బాగుంటుంది. భరణికి 15 వస్తున్నవి, ఇక్కడ రిజెక్ట్ చేయాలి. కృత్తిక 1వ పాదానికి 28, తర్వాత కృత్తిక 2, 3, 4 పాదాలకు 23, అదేవిధంగా రోహిణికి 20, మృగశిరకు 1, 2 పాదాలు 12 మాత్రమే వస్తున్నాయి కాబట్టి రిజెక్ట్ చేయాలండి. మృగశిర 3, 4 పాదాలకు 13 పాయింట్లే వస్తున్నాయి కాబట్టి మృగశిరకు సంబంధించిన బయోడేటా వస్తే రిజెక్ట్ చేయాలండి. తర్వాత ఆరుద్ర 20, తర్వాత పునర్వసు 1, 2, 3 పాదాలు 18, పునర్వసు 4వ పాదము 20, పుష్యమికి 12 వస్తున్నాయి కాబట్టి చిత్త నక్షత్రం 3, 4 పాదాల వరకు పుష్యమి నక్షత్రము పడదండి. 12 పాయింట్లు కాబట్టి మనం ఎంత విచారించినా కూడా కొద్దిగా కష్టమే అవుతుంది. ఆశ్లేషకు 26,